ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, ఇప్పుడు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి అసలు ఏ నక్షత్రం వాళ్ళకి సంబంధించి వివాహం చేసుకోవాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ? ఇప్పుడు కృతికా నక్షత్రం తీసుకుందాం. భరణిత కృతికా నక్షత్రంలో రవి యొక్క నక్షత్రం, అగ్నితత్వం కలిగిన నక్షత్రం అని చెప్తాం అన్నమాట. కృతికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలోకి వస్తుంది. 2, 3, 4 పాదాలు చూస్తే వృషభంలోకి వస్తాయి. అంటే 4 పాదాల్లో 3వ దాంట్లోకి వచ్చి ఉన్నాయి. సో ఇటువంటిప్పుడు వీళ్ళు ఏ నక్షత్రం ఏ పాదం అనేది కాకుండా మేషరాశి వృషభం అని కూడా ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు ఏంటంటే నక్షత్రం ఒకటే చూసుకుని మనం చెప్పుకుంటూ వెళ్తామంటే మనకు పంచాంగంలో కూడా మనకు అలాగే కనిపిస్తుంది. పాదాలతో మనకు కనిపించదు. నక్షత్రం వాళ్ళు ఎవరిని చేసుకోవాలి అంతవరకు వెళ్తుంటారు. కృతికా నక్షత్రం ఉన్నవాళ్ళు అశ్విని నక్షత్రాన్ని మనం చేసుకోవచ్చు. అశ్విని ప్లస్ భరణి రెండు కూడా చేసుకోవచ్చు. కారణం ఏంటవుతుందంటే అశ్విని నక్షత్రం కృతికా నక్షత్రం వాళ్ళకి ఏమవుతుందంటే మిత్రతార అవుతుంది, పరమమిత్రతార అవుతుంది. ఈ మిత్రత్వం పరమమిత్రత్వం అంటే ఇదేంటంటే చాలామంది వ్యాపార వ్యవహారాల కోసమని కొన్ని పనుల కోసమని ఆ తారాబలము మిత్రం పరమిత్రం అంటారు. కానీ వివాహ వ్యవస్థలో కూడా మనకి ఏంటంటే మిత్రతార ఇంకేది అవకాశం దొరకకపోతే పరమమిత్రతారతో కూడిన నక్షత్రాలు కూడా చేస్తుంటారు. అప్పుడు కారణం ఏంటంటే మిత్రత్వం పెరిగితేనే కానీ స్నేహం అన్నది పెరగాలి. వివాహం దాంట్లో ఒక స్నేహపూర్వకమైన ఆహ్లాదకరమైన వాతావరణం పెరగాలి వాడికి. అంచేత ఏం చేస్తారంటే మనం అశ్విని ప్లస్ భరణి నక్షత్రాన్ని ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు సీ ద నెంబర్ కౌంట్ ఎలా ఉంది, పాయింట్స్ ఎన్ని మార్కులు వచ్చాయి అది కూడా చూసుకోవాలి. చాలా సంపడుతుందన్నమాట. అలాగే ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇక రోహిణి నక్షత్రం మంచి సంపత్తారుగా కనబడుతుందన్నమాట. సో రోహిణి నక్షత్రం అనేసరికి మనం ఏం చేస్తామంటే ఈ అమ్మాయికి రోహిణి నక్షత్రం ఉన్న ఇంటికి వెళ్ళాలి. వైస్ వెర్సా చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఏదైతే అంటే సంపద, ఈ అమ్మాయి వెళ్ళడం వల్ల వాళ్ళకి సంపద అది కలిసి రావడం అది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో సంపద అని కావాలా, మిత్రత్వం కావాలా, వాళ్ళు ఉంటున్న ఇంటి వ్యవహారాన్ని బట్టి. ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకుందాం, నాకు సంపదతో పనే ఉంది. నేనేమో మంచి మిత్రత్వం ఉన్న వ్యక్తి కావాలి, అందరూ స్నేహభావాలతో కలిసి ఉండే ఇంటి కోడలు వస్తే బాగుంది మనం అనుకుంటాం. ఏముంది డబ్బుకి ఏముంది మన దగ్గర ఉన్నది, మనం ఒక చిన్న పేద కుటుంబంలో వచ్చినా కూడా పర్వాలేదు, మనకు అన్ని రకాల మిత్రత్వంతో ఉంటే బాగుంది అనుకుంటాం. సంపద ఎక్స్పెక్ట్ చేయము, అవసరం లేదనుకుంటాం. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ యొక్క సంపద ద్వారా కాకుండా మిత్ర ద్వారా తీసుకుంటారు. అలాగే మనం ఇంట్లో బొటాబొట్టిగా ఉన్న వ్యక్తులు అనుకుందాం, పరిస్థితులు ఏం బాగోలేదు, ఇంటి పరిస్థితి మగపిల్లడు, వాడి కట్నం ఇస్తేనే కానీ మన జీవనం గడపదు, ఇలాంటి రకరకాల ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, బిలో పవర్టీ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు సంపద ద్వారా చూసి వివాహం చేయడం ప్రయత్నం చేస్తారు. ఈ అమ్మాయి వస్తే మనకు అన్నీ కలిసి రావాలి కదా అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే మనం హౌ యూ కన్సిడర్ దీస్ 2 థింగ్స్ అనమాట. బేసిక్గా ఏంటంటే రావడం వల్ల కలిసి వస్తుందా అంటే రాత్రి ఇంట్లో ఏదో కోట్లు వచ్చేవి, రావడం వల్ల నష్టం జరగకుండా చక్కగా జరుగుతున్న దానికంటే ఒక 10 రెట్లు యోగంలో వెళ్తే చాలు, మనకు అంతకనికి అవసరం లేదు. అందుకోసం సంపత్తారు చూస్తారు. అలా చూసేటప్పుడు మనకు అది కనబడుతుంది. అలాగే కృతి నక్షత్రం మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఆరుద్ర నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇది చక్కగా మనకు క్షేమతార అవుతుంది. క్షేమతార అనేసరికి ఇంటికి వచ్చితే అందరూ క్షేమంగా ఉన్నారు, ప్రయాణాలకి క్షేమతార పెడతారు యాక్చువల్లీ. కానీ ఈ వివాహ వ్యవస్థ కూడా అది చూస్తుంటారు. ఒకసారి ఇంకే తారలో సూట్ అవ్వలేదనుకోండి, అప్పుడు క్షేమతార కూడా చూస్తారు. మన ఇంట్లో చాలా రోజుల నుండి చాలా ఆటంకాలు జరుగుతున్నాయి, ఏది గుడ్ న్యూస్ జరగట్లేదు, ఏది మొదలుపెట్టినా జరుగుతుంది. ఒకసారి ఇంట్లో కోడలు వచ్చిన వేళ విశేషం ఇంట్లో అందరూ క్షేమంగా ఉండి అందరూ బాగా ఉండాలని కోరికతో ఉన్నారు. అంటే డబ్బువే ప్రధానం అని చూడరు ఇక్కడ. డబ్బు ప్రధానం చూసుకుని చేసేది మాత్రం చాలా ఇవాళ రేపు చాలామంది అడుగుతుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు, అండ్ ఒక 500 కోట్లు ఉంటేనే మనకు ఆస్తి, మాకు ఆ జాతకాన్ని మ్యాచింగ్ తీసుకురాకండి అంటుంటారు. కొంతమంది వైశ్యాస్, కొంతమంది చౌదరీస్, అంటే వాళ్ళకి అంతకంటే తక్కువ వాళ్ళతో మేము కలవాలని అనుకోవట్లేదు అంటారు. అంటే ఏంటి, సంపదతోనే వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు అంతే తప్ప వేరే దాంట్లో కాదు. సో అలాగ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నాకు మిగిలిన సంబంధం లేదు, ఎన్ని కోట్లు తెస్తున్నావు అనే పాయింట్ మీద ఉంటుంటాం కదా. సో ఇక్కడ మనకు రోహిణి నక్షత్రంకి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ యొక్క నక్షత్రాల్లో మనకు ఏదైతే ఉందో అందులో పునర్వసు నక్షత్రం ఒకటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి, ఈ రెండు కూడా మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంటాం. సో ఇక్కడ మళ్ళీ పాయింట్స్ మనకు కౌంట్ అవుతాయి. ఇందాక మనం మాట్లాడుకుంటుంటే ఒకసారి నక్షత్రాల సంధి బాగున్నాయి అనుకుంటే అదే దాని తారాబలం. ఆ తారలన్నింటికి ఉన్న బలం పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తారు.
ఆ పాయింట్ కాన్సెప్ట్ చూసినప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 నక్షత్రాలతో కానీ ఏదైనా తీసుకుంటే అప్పుడు వాళ్ళకి వచ్చే పాయింట్స్ 24 మార్కులు వచ్చాయా, 30 మార్కులు వచ్చాయా, 36 వచ్చాయి, 32కి 36కి 32 వచ్చాయి, 34 వచ్చాయి చూసుకుంటాయి. ఇంకా హైయెస్ట్ పాయింట్స్ బాగా వస్తున్నాయి కూడా ఈ 5 నక్షత్రాలు మొత్తం 15 నక్షత్రాలు ఉన్నాయి. అందులో 5 నక్షత్రాలు ఈరోజు మాట్లాడుకున్నాం. ఇందులో దేంతో అయినా సరే ఒక హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయనుకోండి, 20-25 అలా వచ్చాయనుకోండి, డెఫినెట్లీ కొంచెం అడుగు ముందేస్తారు. ఇదేంటంటే బేసిక్గా ఇది ఒక స్టెప్ మ్యారిటల్ లైఫ్కి పునాది లాంటిది. ఒక స్టెప్ వేయడం, తర్వాత జాతక కలిసేటప్పుడు పంచమ భావం, సప్తమ భావం, లగ్నాలు, 159 కాంబినేషన్స్ రకరకాలుగా మనం చూస్తాము. బేసిక్గా ఇది కానీ మ్యాచ్ అయితే ఒక అడుగు వేసి అప్పుడు మిగిలిన చూడడం మనం పెడతాం. సో ఇదైతే మనం చూసుకోవాల్సిన ముఖ్యాంశం. ఇలా చూసుకుంటే కానీ ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకు యోగం అనేది ఆరంభం అవుతుంది అంతే. యోగం ఆరంభించడం వేరు, యోగాన్ని నిలబెట్టుకోవడం వేరు ఉంటుంది. నిలబెట్టుకోవడం ఇవన్నీ చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే నిలబెట్టడానికి కావాల్సిన అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనం చూస్తాం. ఈ తారాబలం ఏంది, చంద్రబలం ఏంది, తర్వాత పంచమ భావం, సప్తమ భావం, లగ్నాదు ఎలా ఉంది, చంద్ర లగ్నాదు పంచమ భావం, ఇలా రకరకాలుగా మనం చూసుకుంటేనే కానీ మనకు చూసేవాడు చూసినంత. ఎన్ని చేసినా సరే నేను చెప్పాలనుకున్న విషయం అంటే గొడవలు పడకుండా ఉండలేరు, చిరాకులు పరాకులు లేకుండా ఏ ఫ్యామిలీలో లేదు. శ్రీరామచంద్రులు అన్న వాళ్ళే మహాచక్రవర్తి, అరణ్యవాసమే కాదు కష్టాలు సుఖాలు చూస్తారు. ఆయనకి పంచమహాపురుష యోగాలని 5 రకాల యోగాలు ఉన్నాయి. అందువల్ల ఆయన శ్రీరామచంద్రుడు అయ్యారు, దేవుడు అయ్యాడు. అలాంటి ఆయన కూడా అడవిలో 14 సంవత్సరాలు ఉండడం ఇవన్నీ వెనకమంటాయంటే అంటే నక్షత్రాలు చూసేసాము, అన్నీ మ్యాచ్ అయిపోయాయి కదా, ఇంకెందుకు అన్నీ బాగున్నాయి కదా, మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది అన్న ఒక భ్రమలోకి వెళ్ళేది కూడా ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇది ఓన్లీ బేసిక్. ఓకే, డిస్టర్బ్ అవ్వకుండా లైఫ్ నడుస్తుంది. ఎంతవరకు మళ్ళీ గోచారు, గ్రహచారం ఇవన్నీ మన జాతకాల్లో మళ్ళీ వచ్చేస్తాం బ్యాకప్ మళ్ళీ. సో ఈ నక్షత్రానికి ముందు సమతౌల్యమైన నక్షత్రాన్ని కానీ సెలెక్ట్ చేసుకుని ముందుగానే వెళ్ళగలిగితే డెఫినెట్గా ఓ రాజమార్గంలో ఒక అడుగు వేసినట్టుగా ఉంటుందన్నమాట చెప్పాలి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం బియాదు.